శ్రీమాత్రే నమః. ఈరోజు 4వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 3వ శ్లోకాన్ని చెప్పుకుందాం. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. 4వ శ్లోకం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను. అపరం అంటే తర్వాతిది, భవతో మీ యొక్క, జన్మ అంటే పుట్టుక, పరం ఇంతకు ముందే, జన్మ పుట్టుక, వివస్వత సూర్యదేవుడిది, కథమేతద్విజానీయం ఎట్లా ఇది నేను అర్థం చేసుకోవాలి, త్వమాదౌ నీవు ప్రారంభంలో, ప్రోక్తవానితి ఉపదేశించుట ఈ విధంగా. అర్జునుడు ఇలా అన్నాడు, నీవు సూర్యదేవుడు తర్వాత ఎంతో కాలానికి పుట్టావు, మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఇక్కడ అర్జునుడు భగవంతునితో తన సంశయాన్ని చెప్తున్నాడు అనమాట. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. 5వ శ్లోకం రేపు చెప్పుకుందాం.